Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ హైదరాబాదీ గాలి బాయ్స్. ఇది వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్ ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది మనందరినీ కలుపుకొని మనందరి కోసం మనందరినీ రిప్రజెంట్ చేస్తూ తీసిన సినిమా దేవుడు చేసిన మనుషుల గురించి. ఇక తెరతి స్టోర్లో అడుగు పెడితే భగవాన్ మహావిష్ణువు వైకుంఠంలో కూర్చుని లక్ష్మీదేవికి బుజ్జగిస్తుంటారు. బేసిక్గా ఆమె ఎందుకు డిసప్పాయింట్ అయినారు అంటే, నారదుడు వచ్చేసి తన పుట్టినరోజు నాడు ఏది గిఫ్ట్ ఇవ్వలేదు కదా అని చెప్పి గుర్తు చేసి అక్షయ తృతీయని లక్ష్మీదేవిని ఎంత కేర్లెస్ గా చూస్తున్నాడు విష్ణుదేవు అన్నట్టు మాట్లాడతాడు. దీనికి సంజాయిషిగా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తూ విష్ణు ఒక లవ్ స్టోరీని అయితే చూపిస్తాడు అనమాట. ఇద్దరు అనాథల కథ. అదే రవితేజ ఒక సెటిల్మెంట్ బ్రోకర్ హైదరాబాద్లో ఉన్న ఆయన, ఇంకా ఇలియానా బ్యాంకాక్లో టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న అమ్మాయి. నువ్వు బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి విన్నావు కదా, ఇక్కడ బటర్ఫ్లై కాదు, అరటి తొక్కలు, గోడ ముక్కలు, తినే ఒక్కలు ఏవైనా కానీ ఇట్లాంటి బటర్ఫ్లై ఎఫెక్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే మొదలు పెడదాం మన పనిలేని పాపయ్య పడేసే ఒక అట్టిపండు తొక్కతోన. షాప్ లో కూర్చొని మనోడు ఒక అట్టిపండు తినేసి ఆ తొక్క రోడ్డు మీద పడేస్తాడు. దీంతో లక్ష్మీదేవి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఎంత పెద్దదంటే సిఐ సుబ్బరాజు శాండీని చంపేంత. ఇప్పుడు కొత్తగా ఈ శాండీ ఎవరా అంటే డాన్ ప్రకాష్ యొక్క గుండా. సో ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి సెట్ చేయనికే మన రవితేజ హైదరాబాద్ నుంచి చక్కగా పోయి బ్యాంకాక్లో దిగుతాడు. ఏ గోలు లేకుండా తిరుగుతున్న గోలీ బ్యాంకాక్లో రవితేజ బ్యాగ్ కొట్టేసి పారిపోతుంటాడు క్యాబ్ ఎక్కంగానే. నానా ప్రయత్నాలు చేసినా కానీ గోలీ దొరకకపోవడంతో ఇక మనం నెతికే ప్రాసెస్లో అదే ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడుపుతున్న ఇలియానా బండికి చేసి సడన్గా చేజులు స్టార్ట్ చేసేసి తీసుకెళ్ళిపోతాడు. కానీ అమ్మాయిలు పెట్టుకునే బెంగ, బ్యాంకాక్లో పారిపోయిన దొంగ, ఇటు తీరేది కష్టం అటు దొరికేది కష్టం. అదే జరుగుతుంది. ఇద్దరు అనాథాలని చెప్పుండ్లా రవితేజని చూసి ఇలియానాకి బాధ అనిపిస్తుంది. ఈడు కూడా అనాథా, సర్లే ఈయన మన రూమ్ లో పెట్టుకుందని చెప్పి కొన్ని రోజులు హెల్ప్ చేయడానికి మనని రూమ్ లో పెట్టుకుంటది. ఇక ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3వ రోజుకి ఆ అమ్మాయికి ఇంకేంది ప్రేమ పుడుతుందేమో ఆ టైంకి గోలీ దొరికేస్తాడు. గోలీని పట్టుకుని గోలీని సతాయిచ్చి సాగు కొట్టేసి ఆ బ్యాగ్ తీసుకొని ప్రకాష్ రాజ్ దగ్గరికి పోయి అంతా మాట్లాడి ఈ డీల్ అంతా సెట్ చేసి బయటకు వచ్చే టైంకి ఆడికి రీచ్ కానికే ఇలియానా కార్ని ఇలియానా పిలుచుకెళ్ళి ఉంటాడు. ఆ పిల్లని చూసి ప్రకాష్ రాజ్ కన్నుపడతాడు. మౌనానికి ఆ పిల్ల అంటే లవ్. ఇక చేసేది లేక ప్రకాష్ రాజ్ బ్యాచ్ నంతా దడేలు అని కొట్టేసి ఆడ నుంచి పారిపోయి వచ్చేస్తాడు. నీ వల్ల ఇదంతా బాధ వచ్చిందిరా బాబు, నువ్వేమో ఇండియాకి వెళ్ళిపోతావు, నేనేమో బ్యాంకాక్లో ఉండాలా, నా బతుకు బద్నాం అవుతుందని చెప్పి ఆ పిల్ల కోప్పడి కొట్లాడి ఆ ఇంట్లోకేం చెల్లగొట్టేస్తుంది. నువ్వేంది నన్ను చూసుకునేది, చిచి నువ్వేమన్నా నన్ను కన్నావా, సాకినావా, లేపినావా, చాన్ సమర్థుడులే టాసింగ్ ది అంటాడు. అంటే తాయిలో నన్ను నేను చూసుకోగలను నువ్వెంతలే అనడం అనమాట. అంటే అక్కడికి వెళ్ళి చాలా రోజులు ఎందుగా తాయి భాష కూడా నేర్చుకునేసి ఉంటాడు. ఇప్పుడు కట్ చేసి మళ్ళా వైకుంఠంలోకి వస్తే ఈ విషయం లక్ష్మీదేవికి నచ్చదు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీ ఇచ్చేది సిద్ధుగాడు కాదు, లక్ష్మీదేవి. సీన్ వెనక్కి తీసుకొస్తే మళ్ళా అదే అరటి తొక్క ఎవరి చేతిలో, పనిలేని పాపయ్య చేతిలో. ఈసారి మనోడు హైదరాబాద్ లో లేడు, రాజమండ్రిలో ఉన్నాడు. ఒక బిజీ స్ట్రీట్ లో అట్టిపండు తినుకుంటూ ఆ అరటి తొక్కను రోడ్డు మీద పడేస్తాడు. ఒక పిల్లగాడేమో హెడ్ ఫోన్ పెట్టుకుని ప్రపంచం మీద తెలియకుండా రోడ్ క్రాస్ చేస్తుంటాడు. ఇక్కడ కూడా ప్రకాష్ రాజ్ ఉంటారు, కానీ బ్యాంకాక్ లో గ్యాంగ్స్టర్ లాగా కాదు, రాజమండ్రిలో రేలంగి మావయ్య లాగా. అరటి తొక్క ఆ పిల్లగాడు వెనక నుంచి బస్సు, అరటి తొక్క ఆ పిల్లగాడు వెనక నుంచి బస్సు, అరటి తొక్క వెనక పిల్లగాడు ఆ బస్సు. ఎక్కడ క్రాష్ అయిపోతుందో అనుకునే టైంకి ఆ తొక్క మీద కాలేసి ఆ పిల్లగాడు బస్ యాక్సిడెంట్ అయ్యి ఇంకేమి కింద పడబోతుండు. తనని కాపాడి ఇంకే పోయి రేలంగి మావయ్య దాని కింద పడిపోతాడు. చావు బతుకుల స్టేట్లో ఉంటాడు. ఇక్కడ తన ఇద్దరు కొడుకులలో ఒకడు పెద్దోడు, చిన్నోడేమో ఇక్కడ రవితేజ గీతని లవ్ చేస్తుంటాడు. గీతానేమో పెద్దింటి పిల్ల, వరుసకి బంధువులైనా గానీ గీత వాళ్ళ నాన్నకి రేలంగి మావయ్య అంటే చిన్న చూపు. ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ రేలంగి మావయ్య కాపాడింది ఎవరినో కాదు, గీత వాళ్ళ నాన్నకి చాలా దగ్గర మనిషి కొడుకుని. ఆయనే వచ్చి స్వయాన ఆయనను పొగుడుతుండడంతో రేలంగి మావయ్య మంచితనం, ఆయన గుణం అన్నీ తెలుసుకొని నేనెందుకు ఇట్లా బతకలేకపోతున్నా, ఆ మంచితనం ఏదో ఇక్కడి నుంచే మొదలు పెడతా, ఈ రోజే స్టార్ట్ చేస్తా. ఇక్కడ గీతను చూసినావు, తనే ఇలియానా, రవితేజ రేలంగి మావయ్య కొడుకు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి శుభం భూయాత్ అనిపిస్తాడు. అంతటితో ఈ ఎపిసోడ్ నచ్చిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆనందంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు అక్షయ తృతీయ నాడు. ఇది దేవుడు చేసిన మనుషులు రాంగ్ స్టోరీ. మళ్ళా రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.